హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 2 ఏప్రిల్ 2025. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరుగుతుందో తెలుసుకునే ముందుగా నిన్నటి రోజున మనం ఏదైతే ట్రేడ్ చేసామో, లేకపోతే మన స్టూడెంట్స్ మొన్న జరిగినటువంటి క్లాసెస్లో నేర్చుకున్నటువంటి ఆ 4 మెంబర్స్ ఏదైతే లాస్ట్ 2 వీక్స్ నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ట్రేడ్ చేశారు, అవన్నీ కూడా మనం దీంట్లో యాక్యురేట్గా మనం చేయడానికి అవసరమైనటువంటి సహకరించినటువంటి టూల్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నదని తెలుసుకుందాం. జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం స్మాల్ ట్రేడర్ కూడా ఏదైతే జోన్స్ని మనం ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా అసలు మనం ఏ విధంగా జోన్ క్రియేట్ చేసాము. సెన్సెక్స్లో కూడా ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా మనకి బాడీ నుంచి కూడా మనకి ఏ విధమైన ఇండికేషన్స్ వచ్చినాయి. మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ వెళ్తాను కూడా మార్నింగ్ మార్నింగ్ కూడా మనకి క్యాష్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అదే దాంట్లో కార్నర్ సైడ్ మళ్ళీ మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు కూడా మనకి ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ ఇచ్చాము అన్నది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ జోన్ సాఫ్ట్వేర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్టాక్స్లో కూడా మనకి జోన్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో మనకి డౌన్ ట్రెండ్కి వస్తుంది. మళ్ళీ డిమాండ్ జోన్ వచ్చే వరకు కూడా మార్కెట్లో ఉంటుంది. ఆ డిమాండ్ జోన్ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ కంక్లూడ్ అయ్యి మళ్ళీ మార్కెట్లో ఏ విధంగా టేక్ ఆఫ్ తీసుకుంటుంది అన్నదంతా కూడా డీటెయిల్గా తెలుసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నిన్నటి రోజున మన స్టూడెంట్స్ ఏదైతే ట్రేడ్ చేశారో ఇది ఒక 22,350 రూపీస్. అదేవిధంగా ఏదైతే రెగ్యులర్గా మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఏదైతే ట్రేడ్ చేస్తాడో అన్ని ట్రేడ్స్లో కూడా మనకి 20,000 టార్గెట్ ఇచ్చాం. ఫస్ట్ 1 వీక్ 20,000 ఫస్ట్ 5,000 టు 10,000 చేసిన తర్వాత 20,000 అన్నది ఎలా చేయాలి ఏంటన్నదంతా సెటప్స్ అన్ని కూడా మనం డీటెయిల్గా చెప్తా ఉంటాం. అదేవిధంగా అది ఇంకో ట్రేడర్ మళ్ళీ ఈ విధంగా చేశారు. ఒక 21,997 కదా. మనం అదేవిధంగా కాల్స్ని మనం ఇది నిఫ్టీ చార్జ్ యాప్లో మనం కాల్స్ ఏ విధంగా జనరేట్ చేసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెల్ చేయమని కానీ నిఫ్టీ సెల్లింగ్ కానీ చేసినాయి, ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చాయి. అదేవిధంగా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇటువంటి కాల్స్ మనం జనరేట్ చేసి మనకి టైమింగ్స్ కూడా కరెక్ట్గా ఏ టైంలో ఏ కాల్ ఇచ్చాము, ఎంత ఎక్కడ క్లోజ్ చేసాము అన్నది అంతా కూడా చూడొచ్చు. విత్ యాక్యురేట్గా మన నిఫ్టీ చార్జ్ యాప్లో మన రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చిన్న సైజ్ అయినా మన దగ్గర కాల్ తీసుకుని హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. అది మీకు ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు వాట్సాప్లో కానీ మీరు ఎలా కాల్స్ సరే మీరు కాల్ చేసి అడిగితే దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టాక్ ఆప్షన్స్ ఎవ్రీడే ఒక స్టాక్ ఆప్షన్ అయితే వెరీ యాక్యురేట్గా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఈజీగా మనం చేసుకుని చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెండు రోజున మన స్టూడెంట్ వెరీ లెస్ అమౌంట్ 80,000 ఉన్నా సరే 44,000 రూపీస్ అంటే విత్ ట్రేడ్ సెటప్ విత్ ద టెక్నిక్ ఆఫ్ దట్ అవర్ స్పెషాలిటీ. అదేవిధంగా ఒక స్టూడెంట్ 34,000 రూపీస్ ప్రాఫిట్ చేశారు. వాళ్ళు నేర్చుకున్నటువంటి ఒక హెచ్ఎల్ఐ క్లయింట్స్ వాళ్ళ దగ్గర ఏ విధంగా ప్రాఫిట్ చేస్తారో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. 1,05,000 రూపీస్. అదేవిధంగా ఆయన 5 lakhs రూపీస్ కూడా మనం ఒక హెచ్ఎల్ఐ క్లయింట్స్ ద్వారా మనం తీయడం జరిగింది. అదేవిధంగా ఒక స్టూడెంట్ నేర్చుకున్న స్టూడెంట్ విత్ ఇన్ 1 వీక్లోనే మనకి ఇది డన్ విత్ టుడేస్ ట్రేడ్ సార్. ఒకనొక టైంలో నాకు 2 lakhs వరకు కూడా ప్రాఫిట్ ఉంది. నేను 1.78 ప్రాఫిట్ బుక్ చేశాను అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ విధంగా మనం ఏదైతే మార్కెట్లో యాక్యురేట్ సెటప్స్ని మనం క్రియేట్ చేస్తున్నామో దాంట్లో మనకి నేర్పడం కూడా ఒక సిస్టమేటిక్ వేలో నేర్పుతాం. ఇట్స్ ఏ కాంప్లెక్స్ గేమ్. యాక్చువల్లీ సింపుల్ రూల్స్ విత్ ఏ కాంప్లెక్స్ గేమ్. దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మార్కెట్లో అది ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అన్నది అంతా కూడా చూసిన తర్వాత దాన్ని ఏ మార్కెట్లో ఆ ట్రెండ్ని ఎలా ఫాలో అవుతూ ఉంటాము, దాన్ని ఏ విధంగా చూస్తూ ఉంటాము, మార్కెట్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంది. మీరు ఈ మార్కెట్లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సైజ్ తెలిపి నాతో మాట్లాడి ఆ సెటప్స్ నేర్చుకోవడం కానీ అదర్వైజ్ మీరు కాల్స్ తీసుకుని సరే మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు. రేపు ఈ రోజున మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అన్నప్పుడు మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే 23,400 దగ్గర నుంచి కూడా మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నుంచి 400 దగ్గర నుంచి ఒక 100-150 పాయింట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 550-600 రేంజ్లో 1230 దాటిన తర్వాత మళ్ళీ కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా పూర్తిగా బిలీవ్ చేయొద్దు. మార్కెట్ ఏదో టైంలో మళ్ళీ కరెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకుని దాని ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.